ఇక రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారిగా కడపకు వెళుతున్నారు. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. విద్యార్థులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించనున్నారు. బహిరంగ సభలను ప్రసంగిస్తారు డిప్యూటీ సీఎం. స్థానిక సమస్యలతో పాటుగా స్టీల్ ప్లాంట్ అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, రేపు ఏ టైంకి కడపకు చేరుకుంటారు? పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, చూసుకుంటే కనుక రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కడప పర్యటన అయితే సాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తి చేశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కడప జిల్లాకైతే మాత్రం పర్యటన అయితే మాత్రం తొలిసారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో మొత్తం అక్కడ మెగా పేరెంట్స్ టీచర్ కార్యక్రమానికి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ స్కూల్ సంబంధించిన ఈవెంట్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా అయితే మాత్రం వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం అంటే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం అయితే రేపైతే పర్యటన సాగనుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తం కడప పర్యటన మొత్తం కూడా ఆసక్తికరంగా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. ఈ మొత్తం చూసుకుంటే కనుక రేపు సంబంధించి కడప అంటే దీంతో పాటు మెగా టీచర్స్ కార్యక్రమంతో పాటు ఇంకా పలు కార్యక్రమాలు అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయితే పాల్గొన్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రేపు శంకుస్థాపనలు కూడా కడపలో ఉన్నాయి. గత 5 ఏళ్లుగా ఆ కడప జిల్లా వాసైన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సీఎంగా పరిపాలించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎంగా పరిపాలించిన జిల్లా ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఎంత వెనకబడి ఉంది, దానికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ ఈ ప్రభుత్వంలో జరగనున్నాయి కోణంలో మొత్తం కూడా రేపైతే చర్చించనున్నారు. దానికి సంబంధించి కూడా మరొక కొన్ని కార్యక్రమాలకైతే మాత్రం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా పవన్ కళ్యాణ్ చేయనున్నారు. దీని అనంతరం కూడా కడప గతం నుంచి కూడా డెవలప్మెంట్ ఎందుకు నోచుకోలేదు అన్న దాని మీద పూర్తి స్థాయిగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులతో చర్చించనున్నారు. అనంతరం కూడా ఏదైతే ఉందో రేపు స్కూల్స్ సంబంధించిన వ్యవహారం మొత్తం స్కూళ్ళు సంబంధించిన ఎడ్యుకేషన్ ఎలా ఉంది కడప జిల్లా సంబంధించి దానికి సంబంధించి కూడా అధికారులు కూడా ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. మొత్తం చూసుకుంటే కనుక కడపలో సంబంధించి గత 5 ఏళ్ళు పాలన ఎంత ఏ విధంగా సాగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, కడప అయితే సీఎం సొంత ఇలాకా అయిన కడప, గత సీఎం సొంత ఇలాకా అయిన కడప జిల్లాలో కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఈ పరిస్థితిని కడపలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నట్టు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా రేపు అయితే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక బహిరంగ సభలు అయితే మాత్రం హాజరు కానున్నారు. రేపు సాయంత్రానికి అయితే కడప పట్టణంలో బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ కడప జిల్లా వాసులను ఉద్దేశించి అయితే పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడనున్నారు. అంటే గతంలో 2 సీఎంలని కడప నుంచి వచ్చినప్పటికీ కూడా అక్కడ కడప జిల్లా అనేది ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పేసి కడప వాసులు అయితే వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి 6 నెలలు అయినప్పటికీ కూడా కడప జిల్లాకి ఎటువంటి నిధులు కేటాయించారు, దానికి సంబంధించి కడప జిల్లా ఈ 5 ఏళ్ళలో ఎటువంటి అభివృద్ధి చెందబోతుంది అన్న దీని మీద కూడా మొత్తం రేపు అయితే పవన్ కళ్యాణ్ అయితే మొత్తం మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చెప్పాలంటే కడప జిల్లాకు సంబంధించిన తాగునీరు, సాగునీరు సంబంధించిన వ్యవహారం గురించి అనేక మార్లు కడప జిల్లా వాసులు అయితే మాత్రం సీఎం కేసీఆర్కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ వారికి తాగునీరు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి ఉంది కడపకి. ఈ నేపథ్యంలో తాగునీరు అందించడం, అదేవిధంగా ఎడ్యుకేషన్, అదేవిధంగా దీనికి సంబంధించి పంట సాగు కూడా నీరు ఏ విధంగా అందించాలి అనే దాని మీద కూడా మాస్టర్ ప్లాన్ అయితే మాత్రం కడప జిల్లాలో అయితే మాత్రం రూపొందించున్నారు. ఈ నేపథ్యంలో రేపు మీటింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. మొత్తం రేపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 సీఎంలు ఇచ్చిన కడప జిల్లా అభివృద్ధికి నోచుకోకపోవడం ఏంటి, ఈ కూటమి ప్రభుత్వంలో కడప జిల్లాను అభివృద్ధి చేసి తీరుతామని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు. అదేవిధంగా కూడా కడప జిల్లా సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్కొక్కటిగా కూడా ఆ కార్యక్రమాలు చేసే విధంగా మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ సంబంధించిన కడపలో ఎడ్యుకేషన్ ఎందుకు వెనకబడుతుంది, ఎడ్యుకేషన్ మీద డిస్కషన్స్, అదేవిధంగా కొన్ని ఏదైతుందో తాగునీరు సమస్య, అదే సాగునీరు సమస్య, ఈ సమస్యలన్నిటి మీద రేపు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కడప పర్యటనలో అయితే మాత్రం మొత్తం పరిశీలించున్నారు. పరిశీలన అనంతరం కూడా మొత్తం కడపలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, కడపకు ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తే కడప అభివృద్ధి చెందుతుంది అన్న దిశగా కూడా రేపు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం
మొత్తం దీని గురించి మొత్తం కూడా రిపోర్ట్లు అయితే తెప్పించుకున్నారు. అనంతరం కూడా బహిరంగ సభ అనంతరం కూడా మొత్తం కూడా తర్వాత సీఎంను కలిసి కడప అభివృద్ధికి ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కడప అభివృద్ధి జరగాలంటే ఏ విధమైన కార్యక్రమాలు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కడప అభివృద్ధి చెందుతుంది అనే దాని మీద సీఎంతో కూడా డిప్యూటీ సీఎం అయితే మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠత ఉంది. అంటే గత ప్రభుత్వంలో సీఎంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి కడప ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ నాన్నగారైన రాజశేఖర రెడ్డి ఇద్దరు సీఎంలు అందించిన కడప జిల్లా వెనకబాటుతనాన్ని రేపైతే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఎత్తుచూపనున్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి గతంలో పలుమార్లు ఏదైతే ఉందో పలుమార్లు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో కూడా అనేక మార్లు కూడా కడప జిల్లా సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి కడప అభివృద్ధి ఎందుకు చూస్తలేదని చెప్పేసి అనేక ప్రశ్నలు అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి సంధించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే రేపు ఎటువంటి అంటే గతంలో ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నం చేశారు, దాన్ని మొత్తం కూడా గ్రౌండ్ రియాలిటీని అయితే రేపు పరిశీలించున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే కనుక రేపు ఆ గ్రౌండ్ మొత్తం కడప జిల్లా సంబంధించిన పర్యటన మొత్తం సాగిన అనంతరం కూడా రేపు సాయంత్రం అయితే మాత్రం దానికి సంబంధించి కడప మొత్తం జిల్లా ఎక్కడ వెనకబడుతానని గురైంది, ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదు అన్న కోణంలో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం క్లారిటీ అయితే రానుంది. రేపు సాయంత్రం ఈవినింగ్ కల్లా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం బహిరంగ సభలో దీన్ని మొత్తం కూడా మాట్లాడనున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక రేపు ఏదైతే ఉందో రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది. అంటే గతంలో ఎప్పుడు కూడా కడప వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకా కాదని చెప్పి ఏ ఒక్క నాయకుడు కూడా ధైర్యం చేసి కడపల్లి మీటింగ్ పెట్టిన దాఖలాలు అయితే లేవు. ప్రస్తుతం ధైర్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కడపలో రేపు గర్జించనున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం ఏదైతే ఉందో కడప సంబంధించి అభివృద్ధి ఈ వెనకబాటుతనానికి రేపైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మొత్తం పునర్పరిశీలన చేసి అనంతరం కూడా రేపైతే మొత్తం పబ్లిక్ మీటింగ్లో అయితే మాట్లాడినారు. అనంతరం కూడా దీన్ని ఒక నివేదిక రూపంలో ధైర్యం కడపను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దానికి సంబంధించిన కడపలో అనేక గతంలో ఏదో వివేకానంద హత్య కావచ్చు, అదేవిధంగా బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ కావచ్చు. బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ గత వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో శంకుస్థాపన చేసినప్పటికీ కూడా మధ్యలో 15 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి అనంతరం కూడా 2 ప్రభుత్వాల వారి 3వ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఏదైతే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ అయితే మాత్రం పూర్తి అవ్వలేదు. అసలు బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ఎందుకు వెనకబడుతుంది, దాని యొక్క ఎందుకు స్టీల్ ప్లాంట్ పూర్తి అవడం లేదు, దానికి సంబంధించిన నిధులు కేటాయింపు లేదు అనే దాని మీద కూడా రేపు అయితే దృష్టి సారించున్నారు. దీని తర్వాత కీలకంగా అయితే మాత్రం గత సీఎం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చిన్నాయన వివేకానందరెడ్డి హత్య సంబంధించిన కడపలో అయితే మాత్రం దీని గురించి కూడా రేపైతే పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడనట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్గా పవన్ కళ్యాణ్ టూర్ అయితే మాత్రం రేపు మొత్తం కూడా కడపలో అయితే సాగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠత అయితే ఉంది. పవన్ కళ్యాణ్ అయితే కడప తొలిసారిగా కడప డేరుగా వెళ్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో రేపు గత సీఎంను ఉద్దేశించి ఏం మాట్లాడనున్నారు, దానికి సంబంధించి అక్కడ ఏ సమస్యలు గుర్తించనున్నారో, సమస్యలకు సంబంధించిన ఎటువంటి అభివృద్ధి సమస్యలకు సంబంధించి ఏ విధంగా దాన్ని సమస్యల్ని ఏ విధంగా ఇచ్చేయాలనే దాని మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి రేపు పూర్తి స్థాయిగా అయితే మాత్రం మనకి కడప పర్యటన అయితే కొద్దిగా ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.